మాజీ మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై సైబర్ క్రైమ్ కార్యాలయంలో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, చెప్పండి. అజీం, చెప్పండి. ఇది ఏదైతే కాళేశ్వరం కమిషన్ సంబంధించి నిన్న కేసీఆర్ ఏదైతే బీఆర్కే భవన్ లో కమిషన్ ముందు హాజరయ్యారు. సో ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఎన్ని జన్మలు ఎత్తినా ఏదైతే చిల్లరగాడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఏమీ చేయలేడని చెప్పి ఏదైతే, అలాగే కేసీఆర్ గొప్పతనం కూడా ఏదైతే రేవంత్ రెడ్డి అనే చిల్లరగాడికి అర్థం కాదు అని చెప్పి ఏదైతే కేటీఆర్ కామెంట్ చేశారో, అలాగే రేవంత్ రెడ్డి గురువు అయినటువంటి ఏదైతే చంద్రబాబు నాయుడిని ఉద్దేశిస్తూ రేవంత్ రెడ్డి గురువు ఆయన జేజమ్మతో గొడవపడి ఇక్కడ నుండి తరిమిన వాడే కేసీఆర్ అంటూ ఏదైతే రేవంత్ రెడ్డిపై కేటీఆర్ కొంత అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏదైతే చిల్లర ముఖ్యమంత్రి, చిల్లర ప్రభుత్వం ఎలా నడుస్తుంది, ఇప్పటికే రాష్ట్రం దివాలా కోరుగా తీసిందని చెప్పినటువంటి కొన్ని కామెంట్స్ ని కేటీఆర్ ఏదైతే నిన్న కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరైనటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డిపై ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. సో ఎన్ని జన్మలు ఎత్తినా కేసీఆర్ అనే వాటిని ఏం చేయలేరు అని చెప్పి కూడా ఏదైతే వ్యాఖ్యలు చేశారు. సో ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే మాట్లాడుతూ కూడా ఇదే రకమైనటువంటి కామెంట్స్ చేయడం కూడా జరిగింది. సో ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు ఒక రాష్ట్ర సీఎం ని పట్టుకొని చేయడం సరైనది కాదని చెప్పి కాంగ్రెస్ నేతలు ఏదైతే ఫైర్ అయ్యారు. సో ఇదే సందర్భంగా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, అలాగే ఇతర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా కేటీఆర్ పై, పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే పై కూడా ఏదైతే ఫిర్యాదు చేస్తున్నారు. సో ఈ చిల్లర కామెంట్స్ అని ఏదైతే చేశారో ఈ వ్యాఖ్యలపై ఖచ్చితంగా తప్పుపట్టాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ రకమైనటువంటి కామెంట్స్ చేయడం, గతంలో కూడా ఇలాంటి కామెంట్స్ చేసినప్పుడు వారు కూడా ఇలాగే రియాక్ట్ అయిన పరిస్థితిని కూడా వాళ్ళు గుర్తు చేశారు. సో ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే వారికి ఏ కామెంట్స్ చేయాలో తెలియక ఇలాంటి కామెంట్స్ చేయడం, అది కూడా ముఖ్యమంత్రి అనే వ్యక్తిని పట్టుకొని చిల్లర గాడిగా అని చెప్పి ఏదైతే వ్యాఖ్యానించారో ఆ వ్యాఖ్యానం అయితే పదే పదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చాలా బలంగా వినిపిస్తున్నారు. ఎందుకంటే చిల్లర గాడికి కేసీఆర్ గొప్పతనం అర్థం కాదు. అలా రేవంత్ రెడ్డిని ఒక సీఎం ని పట్టుకొని అంటే మర్యాద లేకుండా మాట్లాడడం కాబట్టి వాళ్ళు చిల్లర అనడం, చిల్లర ప్రభుత్వం అనడం, ఇలాంటి వ్యాఖ్యలపై ఏదైతే కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయ్యి వారిపై ఏదైతే చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అయితే చేశారు.